వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ పనసపట్టుతో శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నానండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగోండి పనసపట్టు. ఇంకా సన్నగా కొడతారండి, కానీ కొంచెం లావుగా కొట్టింది తీసుకున్నాను. ఇదిగోండి, ఇది వాళ్ళు పసుపు వేసి కొడతారండి. దీన్ని మనం ఒకసారి కడుక్కొని చిన్నగా ఉంటుంది కదండి, వడకట్టుకొని మళ్ళీ వాటర్ వేసుకొని బాయిల్ చేయాలండి. దాంతోపాటు పనసపట్టుకు కావాల్సిందండి శనగపప్పు. దీన్ని కూడా ఒకసారి కడిగి ఇందులో వేసేసుకొని మనం సరిపడగా బాయిల్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. దీనికండి ఇదిగోండి పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇందులో కూడా ఇంకా కొంచెం ఉంది. ఈ చింతపండు ఈ కూరకు సరిపోద్దండి. పచ్చెనగపప్పు 2 స్పూన్లు అండి, మినప్పప్పు స్పూనున్నర, 1 స్పూనే ఆవాలు, 10-12 పచ్చిమిర్చి అండి, ఒక 5-6 ఎండుమిర్చి అండి. దీనికి కరివేపాకు తాలింపుకు తీసుకుంటాను. ఇంత మట్టుకు తాలింపుకు కావాలండి. పనసపట్టుని శనగపప్పుని కడిగేసి కలిపి ఒక 2 విజిల్స్ వేయిస్తానండి. పనసపట్టుని నీట్గా కడిగేసి కుక్కర్ పెట్టానండి. దాంతోపాటు శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులో వేసేసాను. 2-3 విజిల్స్ రాగానే మీకు ఎలా ఉడికిందనేది చూద్దామండి. 3 విజిల్స్ వచ్చాయండి. కుక్కర్ తీసి చూసుకుందాం. ఇదిగోండి బాయిల్ అయిపోయింది. ఇందాక కడిగిన తర్వాత వడకట్టాను కదండి, మళ్ళీ ఎలాగే మనం దీంట్లోకి వడకట్టేసుకోవడమే. ఇదిగోండి శనగపప్పు కూడా ఉడికిపోయింది. నేను పనసపొడితో కలిపి ఉడికించుకున్నానండి శనగపప్పు. అలా కాకుండా మీరు విడిగా కూడా ఉడికించుకోవాలంటే ఉడికించుకోవచ్చు. ఇది బాయిల్ చేసుకున్నాం కదండి పనసపొట్టుని. ఇప్పుడు మనం బాండీ పెట్టాను, తాలింపు వేద్దామండి. కప్పుకి కొద్దిగా తక్కువగా ఆయిల్ తీసుకున్నానండి. ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. 1 నిమిషం వేగాయి కదండి పచ్చిమిర్చి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేద్దాం. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కూడా వేసానండి. పనసపట్టు కూరకి తాలింపు మెయిన్ అండి. పులిహోరకి మనం ఎలా తాలింపు వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. 5-6 కరివేపాకు రెబ్బలు వేద్దామండి. కరివేపాకు ఎంత మన ఇష్టం అండి, ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. నీట్గా కడిగి పెట్టేస్తానండి ఇది ముందుగానే. ఇది నెక్స్ట్ వేద్దామండి. ఇది వేగిపోయింది కదండి. వేగినండి మనం ఉడికించుకున్న పనసపట్టుని ఇందులో వేసేద్దాం. పనసపట్టుకి ముందే పసుపు పట్టిస్తారండి, అందుకనే మనం వేసుకోకూడదు. చిటికినంత మాత్రమే వేస్తున్నాను. తాలింపుని అడుగు నుంచి పై వరకు కలుపుకునేదాకా కూడా మనకు పనసపట్టును ఉడకబెట్టినప్పుడు నీరు ఇంకుద్ది కదండి, ఆ నీరంతా ఇంకిపోయే వరకు కూడా మనం ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్లు, స్పూనున్నర కానీ సాల్ట్ వేస్తాను. ముందు 1 స్పూన్ వేసుకుందామండి, చాలకపోతే తర్వాత నెక్స్ట్ చేద్దాం. తాలింపు స్మెల్ పట్టేలాగా మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు మూత పెట్టానండి. ఇది ఇప్పుడు కలుపుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు చూపించాను కదండి, ఇదిగో ఇలాగా గుజ్జు తీసానండి. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. పనసపట్టు కూర చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నరాల్లో కొవ్వేమన్నా పట్టితే చాలా బాగా క్లీన్ చేస్తుందటండి. అందుకనే పనసపట్టు వచ్చిన సీజన్ మొత్తం కూడా పనసపట్టు తినొచ్చు. మానేయకుండా తినడం చాలా బెస్ట్ అయిన పని అండి. ఇంకా మూత పెట్టక్కర్లేదండి. మూత పెట్టకుండా మనం ఓపెన్గానే ఉంచేయాలి. ఎందుకంటే ఆవిరి కూడా అందులో పడి బాగా మెత్తగా అయిపోకుండా మనం ఓపెన్గా వదిలేద్దామండి, మూత పెట్టుకోకూడదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఫిబ్రవరి 9న రవితేజ గారి సినిమా ఏగిలో రిలీజ్ అవుతుంది కదండి. మేము ఫస్ట్ షోకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. మీలో రవితేజ గారి ఫ్యాన్స్ ఎంతమంది? మీరు నాకు కామెంట్ చేయండి. మీరు ఎంతమంది వెళ్తున్నారో సినిమాకి. ఆవపిండి ఈ స్పూన్తో 2 స్పూన్లు వస్తుందండి. అంటే 2 స్పూన్లు వేయాలని కాదు, దీనికి 1 స్పూన్నరే పట్టింది అనుకోండి, అంతా వేసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాల ముందు పట్టారండి. కండ్ర వస్తుంది కాబట్టి పట్టింది పక్కన పెట్టుకోవడానికి ఇంత సాల్ట్ ఇంత పసుపు వేస్తే సరిపోతుందండి. ఇందులో ఇలా పక్కన పెట్టుకోవాలి. కూర మనం కట్టేసిన తర్వాత ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆవ పెట్టుకోవాలండి. కూరకి పనసపొట్టు కూరకి ఆవ స్పెషల్ అండి. అసలు ఆవ పెట్టిన కూర చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగే సేమ్ వండుకొని పులుపు కూడా వేసుకోకుండా చేసుకోవచ్చండి. దానికి కూడా ఆవ పెట్టుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా కూడా కావాలంటే ఆవపిండి గట్రా తిన్నాం అనుకున్నవారు ఆవపిండి లేకుండా కూడా ప్లెయిన్గా చేసుకోవచ్చండి. ఇందాక కొంచెం కరివేపాకు ఉంచాం కదండి, ఇప్పుడు వేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. నీరంతా ఇంకిపోవాలన్నమాట. కర్రీ అయిపోయిందండి. చల్లగా కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం ఆవపిండి పెట్టేసుకోవచ్చండి. సాల్ట్ కొద్దిగా తగ్గిందండి. ఇందాక ఈ స్పూన్ వేసాను కదా, ఇంకొక 1/2 స్పూన్ పడుతుంది వేసాను. ఇదిగోండి నేను ఆవపిండి పెట్టుకున్నాను కదండి 2 స్పూన్లకి. కొద్దిగా ఉంచానండి. ఒకవేళ చాలదనుకుంటే అప్పుడు వేద్దాం. ముందే వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోద్ది. ఆవపిండి ఎప్పుడు కూడా ఆవ పెట్టే ముందు కూర గోరువెచ్చగా ఉండాలండి. ఎందుకంటే వేడెక్కువ ఇరిసేదు వచ్చేస్తుంది. అందుకని మనం ముందుగా కూర కొంచెం చల్లారనిచ్చి పెట్టుకోవాలి. చూసారండి ఎంత పొడిగా వచ్చిందో కర్రీ. అన్ని ఫంక్షన్స్లో కూడా పనసపొట్టు కూరని తప్పనిసరిగా పెడతారండి. చాలా బాగుంటుంది అనమాట. స్పెషల్ కూడా ఇది ఫంక్షన్లో. మనం కొంచెం ఉంచాం కదండి, ఈ అర స్పూన్ కూడా వేసేస్తున్నాను. మొత్తం 2 స్పూన్లు పట్టిందండి ఆవపిండి కర్రీలోకి. అంటే ఇది మేము ఒక ప్యాకెట్ తీసుకున్నామండి. ప్యాకెట్ అంటే 1/4 కిలోకి వస్తుందండి. దాంట్లో నేను 100 గ్రాముల లోపు ఉన్న శనగపప్పు వేసాను. మీరు చూపించాను కదా, నేను కలిపి దీంతో ఉడికించుకున్నానండి. అలా కాకుండా మీరు విడిగా కూడా బాయిల్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చండి భోజనంలో చక్కగా. చాలా బాగుంటుంది. టేస్ట్ చేద్దామండి. అన్నీ సరిపోయాయండి ఆవపిండితో సహా. చాలా బాగా వచ్చింది. పనసపొట్టు కూర ఎలా చేయాలో మీకు చూపించాను కదండి. మీరు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.